నెల్లూరు జిల్లా సంఘం వెలుగు కార్యాలయంలో ఏపీఎం రవిశంకర్ రెడ్డి మండల స్థాయి సమాఖ్య విజన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా వీఏఓలు, సీసీలు మరియు సంఘమిత్ర సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి మహిళా సభ్యురాలు తన కుటుంబం మరియు గ్రామ అభివృద్ధి కోసం స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉండాలని సూచించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆస్తుల సృష్టి వంటి 8 ముఖ్య అంశాలలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పొదుపు సంఘాల ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకుని సొంత కాళ్లపై నిలబడాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా మరియు సామాజికంగా ఎదిగినప్పుడే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మనము MCL విజన్ బిల్డింగ్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 మరి శిక్షణ ఇవ్వడం జరిగింది. సంఘమిత్ర ఈసీ సభ్యులకి, అదేవిధంగా విఓఏలకి, సీసీలకి. ఇందులో ముఖ్యంగా మనం మాడ్యూల్ 1లో మనము విజన్ అంటే ఎలాంటి కళ, మన కళ ఏంటి, అదేవిధంగా మాడ్యూల్ 2లో మన గమ్యం ఏమిటి, అదేవిధంగా మాడ్యూల్ 3లో మార్పు అంశాలు. ముఖ్యంగా మనం కళల విషయానికి వచ్చే లోపల మన ప్రతి సభ్యురాలు కూడా వ్యక్తిగతంగా, అదేవిధంగా కుటుంబ పరంగా, తన పొదుపు సంఘం పరంగా, గ్రామం పరంగా మరి ఎలాంటి కళలు ఉన్నాయి, వాటిని మరి ఎలా సాధించుకోవాలా అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా మార్పు అంశాలు మనం తీసుకుంటే ముఖ్యంగా ఆరోగ్యంలో మరి ఎలాంటి మార్పులు కావాలి, విద్యలో మరి ఎలాంటి మార్పులు కావాలి, అదేవిధంగా వ్యవసాయంలో కానీ, ఆస్తుల సృష్టిలో కానీ, సామర్థ్యాల పెంపులో కానీ, తర్వాత ప్రవర్తనలో మార్పు కానీ, ఈ విధంగా మనము 8 అంశాలలో కూడా మరి మార్పు అంశాలని మనం మాట్లాడుకోవడం జరిగింది. కళలని ఈ మార్పు అంశాలకి క్రోడీకరించుకొని మరి ముందుకు వెళ్ళి ఏ విధంగా మనము మన కళలను సాధించుకోవాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఎలా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా ప్రతి మహిళ ఒక మహిళా పారిశ్రామికవేత్త అవ్వాలంటే దానికి ఇంకా ఏం కావాలి, పెట్టుబడి ఏమైనా కావాలన్నా, మనం చేసే ప్రోడక్ట్స్కి ఇంకా మార్కెటింగ్ ఫెసిలిటీ ఏమైనా కావాలన్నా, ఇంకా అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రధానమంత్రి ముద్రా లోన్ కానీ, PMEGP లోన్ కానీ, PMFME లోన్ కానీ, వీటి ద్వారా మనం రుణాలను తీసుకొని సబ్సిడీ పొంది ఇంకా అనేక రకాలైన జీవనోపాధులు చేసుకుంటూ ముఖ్యంగా ఈ విజన్ బిల్డింగ్ ద్వారా మనం ఏవైతే లక్ష్యాలను పెట్టుకున్నామో వాటిని అన్నింటినీ కూడా మనము చేరుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.